హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. సో ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకున్నట్టయితే, రాష్ట్రం కోసం ఒక్కటవ్వండి, ఢిల్లీలో సమష్టి పోరాటం చేయండి అంటూ కూడా పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అందులో భాగంగా ఐఐఎం ప్రాజెక్టులు రవాణా వసతులకు అనుమతులు సాధించండి అంటూ కూడా ఎంపీలకు సీఎం సూచించారు. సో ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు చేయండి అంటూ కూడా తను పేర్కొన్నారు. సో పార్టీలకు అతీతంగా సమాచారం అందుబాటులో అద్వైత్ కుమార్ సింగ్ ఉన్నట్టు కూడా తను తెలిపారు. సో మెట్రో విషయంలో ఈటల కొండ సమన్వయం అవసరం అంటూ కూడా తను పేర్కొన్నారు. ఇక్కడ చూసుకుంటే ఎస్సీల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం అంటూ కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సో కుల వివక్ష నిర్మూలనకు యంగ్ ఇండియా పాఠశాలలు ఏర్పాటు చేయాలంటూ వారి సంక్షేమం ఉపాధి అవకాశాల విస్తరణకు చర్యలు చేపట్టాలంటూ కూడా తను పేర్కొన్నారు. సో ఇక్కడ చూసుకుంటే ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. సో నేడు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, ఖట్టర్, సో గడ్కరీతో ఆయన అక్కడికి వెళ్లి భేటీ కానున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, మెట్రో విస్తరణ, నిధుల సాధనలపై తను అక్కడ ఫోకస్ పెట్టనున్నారు. ఏఐసిసి అగ్రనేతలతో సమావేశం అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నీళ్లు నింపితే ప్రమాదమే, మేడిగడ్డ అన్నారం సుందిల్ల కొట్టుకుపోవడం ఖాయమంటూ కూడా ఇక్కడ మరమ్మతులు పూర్తయ్యే వరకు బ్యారేజ్ గేట్లు మూసే ప్రసక్తే లేదు అంటూ కూడా ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తేల్చి చెప్పారు. సో డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకే నిర్ణయాలు తీసుకున్నామంటూ తెలిపారు. ఇంజనీర్ల మాటను పెడచెవిన పెట్టడం వల్లే 3 ఏళ్లకే దెబ్బతిన్న ప్రాజెక్టు అంటూ కూడా తను ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలది గోబెల్స్ ప్రచారమే అంటూ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. దేవాదుల పెండింగ్ పనులకు 146 కోట్ల విడుదల చేసినట్టు కూడా తను తెలిపారు. 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయడమే లక్ష్యం అంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సో ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దేవాదులు సమ్మక్క సాగర్ ప్రాజెక్టును పరిశీలించిన మంత్రులు. ఇక్కడ చూసుకుంటే కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేయండి అంటూ కూడా రోజుకు 9 టీఎంసీల గోదావరి జలాలు వృధాగా పోతున్నాయంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాళేశ్వరం నీటితోనే తెలంగాణ సస్యశ్యామలం అంటూ రిటైర్డ్ ఇంజనీర్లను అవమానించడం సీఎం స్థాయికి తగదు అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. సో ఇక్కడ చూసుకుంటే షాబాద్ 6 హత్యల కేసులో నిందితుడు మృతి చెందినట్టు తెలుస్తుంది. రీసెంట్ గా షాబాద్ అని, సో రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ గ్రామంలో ఎవరైతే ఒక వ్యక్తి తన పైన పోక్సో కేసు పెట్టారనే కక్షతో ఆ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా హతమార్చినట్టు తెలుస్తుంది. అంతేకాదు తన సొంత ఫ్యామిలీలోని తన పిల్లలను, తన భార్యను కూడా హతమార్చి మొత్తానికి నేను చనిపోతున్నాను అంటూ ఒక వీడియో రిలీజ్ చేసిన వీడియో కూడా ఇప్పుడు ప్రస్తుతం మనకు న్యూస్లలో కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ వ్యక్తి రాజ్ కుమార్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి చనిపోయినట్టు కూడా సో తెలుస్తుంది. పెంజర్లలో రాజ్ కుమార్ మృతదేహాన్ని గుర్తించారు. సో పక్కనే పాయిజన్ బాటిల్, సెల్ఫీ వీడియో కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బెట్టింగ్స్ 2 కోట్ల అప్పుల కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సో అంత్యక్రియలకు నిరాకరించిన తల్లిదండ్రులు తమ కూతురి పాదాల వద్ద ఖననం చేస్తామన్న నిందితుడి అత్త. ఇక్కడ చూసుకుంటే బనకచెర్లపై ఇప్పుడే నోటీసులు ఇవ్వలేమంటూ కూడా ఇక్కడ ప్రధాన పిటిషన్ లో లోపాలున్నాయంటూ ధర్మాసనం తేల్చి చెప్పింది. ప్రాజెక్టు నిలిపివేత ఏపీకి తాకిదాలపై రాష్ట్రానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సవరణల తర్వాతే తదుపరి విచారణ చేపడతామంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక్కడ చూసుకుంటే అయోధ్య విరాళాల చోరీపై నివేదిక ఇవ్వండి అంటూ కూడా యోగి ప్రభుత్వం రామ మందిర్ ట్రస్ట్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సో సిట్ విచారణ తీరుపై అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జూలై 20కి వాయిదా వేసినట్టు కూడా తెలుస్తుంది. సింగరేణిని దోచుకున్నారంటూ కూడా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ బంగారు బాతుగా ఈ సింగరేణిని వాడుకున్నారు అంటూ కూడా కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో సిద్దిపేటకు ఇప్పుడు కొడంగల్కు నిధులు తరలింపు జరుగుతుంది అంటూ తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ కేటాయింపు మోదీ చిత్తశుద్ధికి నిదర్శనం అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. టెట్లో ఉత్తీర్ణత 43.94%. టీచర్ ఉద్యోగాలకు గాను
50,544 మందికి అర్హత సాధించారు. సో ఇక్కడ ఫలితాల్లో మరోసారి మహిళలదే పై చేయి సాధించినట్టు తెలుస్తుంది. ఇన్ సర్వీస్ టీచర్లకు ఈ నెల 21న నోటిఫికేషన్ రానుంది. సెప్టెంబర్ 7, 8, 9వ తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక్కడ చూసుకుంటే సింగరేణి అధికారుల సమస్యలు పరిష్కరించండి అంటూ కూడా వేతన సవరణ, పిఆర్పి అమలుపై సానుకూల నిర్ణయం తీసుకోండి అంటూ యాజమాన్యానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. మిషన్ కమలం టార్గెట్ 2028 రాష్ట్రంలో బీజేపీ శ్రేణులతో జోరుగా అంతర్గత చర్చలు, వర్గాల వారీగా రహస్య భేటీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. సో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న అగ్రనేతలు కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరులపై అభిప్రాయాలను సేకరిస్తున్నారు. సింగరేణిలో కార్యకలాపాల బలోపేతంపై నజర్ పెట్టినట్టు తెలుస్తుంది. సమస్యలపై క్షేత్రస్థాయి పోరాటానికి సన్నద్ధమవుతున్నారు. పట్టు కోసం అగ్రనేతల వరుస పర్యటనలు చేపడుతున్నారు. సో తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో 2028లో బీజేపీ అధికారంలోకి రావాలనే టార్గెట్ తో అంతర్గత చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. సో సెమీఫైనల్స్ గా స్థానిక సంస్థల ఎన్నికలు, సానుకూలత కోసం కమలదళం కసరత్తు. ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ లో సైలెంట్ ఆపరేషన్, అసంతృప్తులపై హైకమాండ్ నిఘా, మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా నాయకుల పనితీరుపై ప్రత్యేక నివేదికలు, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే పార్టీ ప్రక్షాళనకు రంగం సిద్ధం చేస్తున్నారు. అసంతృప్తి నేతలతో విడతల వారీగా చర్చించనున్నారు. క్రమశిక్షణ విషయంలో రాజీ లేదంటూ కూడా సంకేతాలు వస్తున్నాయి. సో ఇవండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.